సార్ సెలవు కావాలి, ఒక లెటర్ టైప్ చేసిస్తే సీఎం గారిని అడుగుతా. లీవ్ ఎక్కడిస్తారు? మహేంద్ర తమ్ముడిని కొట్టావంట. హ? ఫోన్ అదే విన్నారంటే లీవ్ కాదు, లాంగ్ లీవ్ ఇస్తారు సీఎం గారు. జనగణ మనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా. ఆ ఫోన్ రింగ్ అవుతోంది, సీఎం గారు బిజీగా ఉన్నట్టున్నారు. జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. ఏందే సడన్ గా జనగణమన మొదలు పెట్టా? నాకు ధైర్యం కావాలంటే జనగణమన పడతానండి. ఇప్పుడు నీకు ధైర్యం ఎందుకు కావాల్సి వచ్చిందబ్బా? ఇవాళ నాకు లీవ్ కావాలండి. ఎందుకో? నా పెళ్లి చూపులండి. అబ్బో అదంతా సిగ్గే, ఇప్పటికే చాలా ముదిరిపోయావు. సరే వెళ్ళి లెటర్ కొట్టించుకురా, సంతకం పెడతా. హలో, సీఎం గారికి లైన్ కలుపు. ఆ లైన్ లో ఉన్నాను సార్. హలో, మీ ఇష్టం సార్. ఇప్పుడు ఎవరు ఫోన్ కలిపారు? మహేంద్ర తమ్ముడు గజేంద్ర గారిది. ఒక్క 5 నిమిషాలు ఆగచ్చు కదండి. టేబుల్ మీద ఫైల్ మాత్రం కదపరు, అటువంటి ఫోన్లో కలుపుతారు. నేను చూసుకుంటాలే. లెటర్. జనగణమన ఎందుకు పాడేవరా? నా ఉద్యోగం పోకూడదని. ఆ బుద్ధి గజేంద్ర తమ్ముడు కొట్టినప్పుడు ఉండాలా. సార్ వాళ్ళ హాస్టల్ దగ్గర అమ్మాయి. తెలుసు ఆపు. ఆడికి ఆ అమ్మాయి అవసరం, ఆడన్న నాకు అవసరం. ఏ రాజకీయ నాయకుడైనా బీసీలని ఎస్సీలని నమ్ముకుంటాడు. నేను వాళ్ళని నమ్ముకుంటా, కాకపోతే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. బీసీలు అంటే బ్రీఫ్ కేసులతో వచ్చేటోళ్ళు, ఎస్సీలు అంటే సూట్ కేసులతో వచ్చేటోళ్ళు. అర్థమైందా? ఇటువంటి తప్పు ఎప్పుడు చేయమాక. పెడ